మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామయుడు అపార కృపాశీలుడు తీర్పు తెలిపే యజమాని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైనటువంటి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కౌన్సిల్ సుప్రీం కౌన్సిల్ మెంబర్ గౌరవులు ఖదీర్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారికి మరి ప్రధాన కార్యదర్శి సలీం గారికి మరి నా మిత్రుడు పట్టణ అధ్యక్షులు హుసేన్ బాషా గారు మరి జిల్లా అధ్యక్షులు మరి స్థానిక కార్యదర్శి మరి ఇక్కడ వచ్చేసినటువంటి నా మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఈ మీటింగ్ రావడం కారణం ఏమంటే నేను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ 15 సంవత్సరాలు దూరమై ఉన్నా. ఎందుకంటే చాలా దూరమైన వేరే స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ అక్కడ బిజీ కావడం వల్ల మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ కావడం వల్ల కొంచెం ఎడబాటు అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులు ఇచ్చిన తర్వాత మన జిల్లాలో 7 శాఖలు ఏర్పాటు చేయడం జరిగింది. 7 అంటే 7 యూనిట్ కమిటీలు వేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లా నెంబర్ 1 స్థానంలో పెట్టడం జరిగింది. అది మా సభ్యుల ద్వారా ఏ కార్యక్రమమైనా కానీ గవర్నమెంట్ పథకాలతోనేమి గవర్నమెంట్ వృద్ధి స్కూళ్ళతోనేమి మరి ఎక్కడైనా ప్రతి రంగంలో కానీ అన్యాయం జరిగిన సాట మూమెంట్ ఫర్ పీస్ గలమెత్తేదానికి ఉద్యమిస్తున్నది. ఇప్పుడు అదే చేయాలి మనం. ఇప్పుడు అవసరం ఉంది ఈ సమాజంలో. ఎందుకంటే చూస్తున్నాం మేము గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడుండే ప్రభుత్వాలు కానీ ఇప్పుడుండే అధికారులు కానీ నేను స్పష్టంగా చెప్తాను, వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా పోయి చెప్తే వాళ్ళు అధికారులు పట్టించుకునే దాఖలు ఎందుకు లేవంటారేమో. వాళ్ళు ఇప్పుడు కూడా పాలకులు వాళ్ళ పరిపాలనపైనే వాళ్ళు ఆధారపడినారు. ఏదైతే అధికార పార్టీ వాళ్ళ తొత్తులుగా మారిపోయినారు. ఇది స్పష్టంగా ప్రజలకు తెలుసు, స్వచ్ఛంద సమస్యలు తెలుసు. అయినా ప్రజలు ఉద్యమించడానికి వాళ్ళ చేతుల్లో రావడంలే, కాళ్ళు కదలంలే. ఎందుకంటే అది శవంలాగా అయిపోయినారు వాళ్ళంతా. కాబట్టి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ దీనిపైన గలం విప్పాలి. గలం విప్పి జాగృతం చేయాలి ప్రజలకు. ఏదైతే కార్యకర్తలకు ఇంకా మనం ఎక్కువ మోతాదులో చేర్పించడానికి ప్రయత్నం చేయాలి. కార్యకర్తలు ఎక్కువ ఉండాలి, సభ్యులుగా ఎక్కువ చేర్పించడానికి ప్రయత్నం చేయాలి. మనము ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ వారిపైన దృష్టి సారించాలి. వారిపైన ఎక్కడైనా సమస్యలను తీసుకొని పోవాలి, చెప్పాలి. మరి అలా కాకుండా అధికారులు కూడా మనము జాగృతం చేయాలి. ఇది మా బాధ్యత, దీనిపై గుర్తించడానికి. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎప్పుడో విజయవంతంగా నిర్వహించడం నేను మరొకసారి మన కమిటీ వారికి కానీ మరి వీళ్ళందరికీ నేను ఒకసారి పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒక కారణంలో దేశంలో ముస్లింల స్థితిగతులపై సచార్ కమిటీని స్పష్టంగా తెలపడం జరిగింది. అయ్యా, ముస్లింలు మన దేశంలో దళితుల కన్నా హీనంగా ఉన్నారు అని తెలపడానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ముందుకు తీసుకుపోయింది. దీనికి ఇంప్లిమెంట్ చేయండి మీరు. దీనికి ఎన్నో మనం విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ చాలా వెనుకబడి ఉంది మన దేశం అని చెప్పడం కూడా జరిగింది. అలాంటి ఎన్నో కార్యక్రమం చేయడంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇలాంటి కార్యక్రమం ముందు సాగింది. కాబట్టి ఇప్పుడు తరమైనా కానీ ఇప్పుడుండే కమిటీలు కానీ ఇంకా కమిటీలు ఏర్పాటు చేసి దానికి మనం కూడా నా వంతు సహకారం ఎంత గతంలో ఎన్నో నేను పదవులు ఇచ్చారు కాబట్టి ఆ పదవులకు న్యాయం చేశాము. ఇప్పుడు కూడా పదవి లేకపోయినా కూడా మేము పూర్తిగా మీకు సహకరిస్తే ఏదైతే మనము ప్రజల హక్కులను కాపాడుకోవడానికి ముందు ఉండాలని నేను తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఎప్పుడు మా సహకారం ఉంటుంది. ఇంకొకసారి మనం రాష్ట్ర స్థాయి క్యాడర్ మీటు మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయాలని నేను మా ప్రెసిడెంట్ గారికి మా కార్యదర్శికి వినియోగించుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.